తెలంగాణ ఆవిర్భావ ఉత్సవం అంబరాన్నంటింది. జై తెలంగాణ నినాదం హోరెత్తింది. మది నిండా అమరుల జ్ఞాపకాలను నింపుకొని సాధించుకున్న కళల తెలంగాణను స్మరించుకుని జనం ఘనంగా వేడుకలు చేసుకున్నారు. వందలాదిగా తరలివచ్చిన తెలంగాణ జానపద గిరిజన కళాకారులు వివిధ రకాల కళా ప్రదర్శనలు, బతుకమ్మలతో సాగిన భారీ ఊరేగింపుతో ట్యాంక్ బండ్ తెలంగాణ కల్చరల్ కార్నివల్కు వేదికైంది. ఓవైపు అద్భుతంగా సాగిన కళా సాంస్కృతిక ప్రదర్శనలు, మరోవైపు ఆకాశంలో హరివిల్లులను ఆవిష్కరిస్తూ వెలుగులు విరజిమ్మిన తారాజువ్వలు, తరలి వచ్చిన అతిరథ మహారథులు, నింగినంటిన ఆనందోత్సాహాలతో హుస్సేన్ సాగర్ పోటెత్తింది. రంగురంగుల విద్యుత్ దీపాలతో మహానగరం సరికొత్త అందాలను సంతరించుకుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విద్యుత్ దీప కాంతలతో జంట నగరాలు వెలిగిపోయాయి. ముఖ్యంగా బాణాసంచా వెలుగులతో ట్యాంక్ బండ్ కొత్త అందాలను సంతరించుకుంది. హుస్సేన్ సాగర్ చుట్టూ లేజర్ షోను తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ట్యాంక్ బండ్ బతుకమ్మ ఘాట్ నుంచి సాంస్కృతిక జైత్రయాత్ర ప్రారంభించారు. ఈ జైత్రయాత్రలో భాగంగా సుమారు 500 మందికి పైగా కళాకారులతో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపు అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. ఇందులో డప్పు, డోలు, గుస్సాడి, బంజారా కళాకారులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమొక్కటే, తెలంగాణ 10 జిల్లాలు పచ్చగా ఉండాలని. తెలంగాణ 10 జిల్లాలు పచ్చగా ఉండాలని, బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ, పసిపాపై ఎదగాలని. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న సాంస్కృతిక ఉత్సవం అందరినీ ఆకట్టుకుంది.